ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో పూజలు చేస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే సమ్మక్క సారలమ్మ తల్లులు భక్తులకు మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరిగే అతిపెద్ద ఆదివాసుల జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. భక్తులు 4 రోజుల పాటు ఆధ్యాత్మిక సేద్యం చేస్తారు. బుధవారం నుంచి శనివారం సాయంత్రం దాకా 4 రోజులు ఇక్కడే గడుపుతారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మొదటి రోజు సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం జాతర ప్రారంభమవుతుంది. రెండో రోజు సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరుతారు. 4వ రోజు సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం. ఈ జాతర పూర్తిగా ఆదివాసీల సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కోరిన కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగార నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలవెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చేందుకు మేకలను కోళ్లను బలిచి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు.